పెద్దపల్లి జిల్లా చోడవరంలో డ్రైనేజీల పేరుతో నిరుపేద ఇల్లు ధ్వంసమైంది. 60 ఏళ్లుగా ఈ ఇంటిలోనే ఉంటున్నామని, దీని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులున్నారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూమి తమ ఇంటి వెనకాలే ఉందని తెలిపారు. పథకం ప్రకారం తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో అధికారులను అడ్డం పెట్టుకుని కూల్చేశారని ఆరోపిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా మద్యం సేవించిన సిబ్బందితో దౌర్జన్యంగా తమ ఇంట్లోకి ప్రవేశించారని బాధితులు చెబుతున్నారు. దీని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారికి రాజకీయ శక్తులు కొమ్ము కాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన ముందు రోజు ఎప్పుడైతే ఈవో గారు వచ్చారో ఎలాగనంటే, అయ్యా మాకు కొంచెం టైం ఇవ్వండి అని మేము అడిగాము. సరే అయితే మీకు బుధవారం వరకు టైం ఇస్తాం, ఈ లోపల ఏదైనా మీరంటే పెద్దలతో మాట్లాడుకుంటారు ఏదో అనేసి అంటే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. వెళ్తేనేమోసి సార్ ఎలాగనంటే అది రోడ్డు నేను ఇచ్చిన పట్టే కాబట్టి నేను ఇచ్చుకున్న పట్ట ఎప్పుడైనా నీకు తీసుకునే హక్కు నాకు ఉన్నది అనేసి అన్నారండి. మరి ఆ మాత్రం దాన్ని పట్టా ఎందుకు సార్ ఇచ్చారని అంటే అలాంటిది ఏముంది అంతా గ్రామకంఠ స్థలమే అనేసి అన్నారు. మరి వెనకాతలు తీసుకున్న రియల్ ఎస్టేట్ అతను కూడా గ్రామకంఠ స్థలంలోనే ఆ స్థలాన్ని కొన్నాడు అంటే అతనికి లేదా అనేసి మేము అడిగితే అన్నీ తెలిసి మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ స్థానిక వ్యక్తి కొనుక్కున్నాడో అతనికి ముందు అతను కావాలి అనేసి అన్నారు. అది మీరు చూసుకోండి, మీకు నష్టమైనా ఏదైనా అతను ఇవ్వాలి కానీ నేను ఇవ్వలేనని ఓపెన్గా చెప్పేశారండి స్థానిక ఎమ్మెల్యే గారు. ఇంకా మేము ఏ మనిషి దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతాం? 3 రోజులు పెట్టి వర్షం పడతా ఉంది, వర్షంలో కూర్చొని ఇక్కడే పడుకొని ఉంటే కనీసం అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా సరే అధికారులు అన్నీ స్పందించి వీళ్ళు ఎవరైతే వీళ్ళపై దాడి చేసి ఇల్లును పూర్తిగా ధ్వంసం చేశారో వాళ్ళపై చర్యలు చేపట్టి వీళ్ళు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి